సో 10th క్లాస్ లో ఉన్నటువంటి ఫస్ట్ పాఠము బరస్తే బాదల్. ఫస్ట్ పాఠం పేరు బరస్తే బాదల్. సో బరస్తే బాదల్ యొక్క కవి శ్రీ సుమిత్రానంద పంత్ జీ, అంటే పంత్ గారు. తర్వాత ఇక్కడ ప్రతి లెసన్ మనకు ఉన్ముఖీకరణ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. సో ఉన్ముఖీకరణ అంటే పాఠానికి ఇంట్రడక్షన్, ఒక ఇంట్రడక్షన్ లాగా మనం అనుకోవచ్చు దాన్ని. సో పాఠానికి వెళ్లే ముందు, అంటే పాఠం చదువుకునే ముందు ఒక ఇంట్రడక్షన్ పోయం కానీ ఒక గద్యభాగం యొక్క చిన్న పార్ట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక చిన్న కవిత పోయం ఇవ్వడం జరిగింది, చూడండి. క్యా గాती हो किसे बुलाती, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती हो क्या मेघों से पानी. ఇక్కడ చూడండి, క్యా గాती हो किसे बुलाती. క్యా గాती हो అంటే ఏమి పాడుతున్నావు, కిసే బులాతి హో ఎవరిని పిలుస్తున్నావు, ఎవరిని పిలవాలనుకుంటున్నావు. బద్లాదో కోయల్ రాణి. బద్లాదో అంటే చెప్పమని అర్థం. బద్లానా అంటే బతానా. బతానా అంటే చెప్పడం. బద్లాదో కోయల్ రాణి అంటే ఓ కోకిల, నీవు ఎవరిని పిలవాలి అనుకుంటున్నావు మరియు ఏమి పాడాలని అనుకుంటున్నావు అని దాని అర్థం. ఎందుకంటే కోకిల వర్షాకాలంలో పాడుతుంది, అంటే మధురమైన స్వరంతో పిలుస్తూ ఉంది ఎవరిని, వర్షాన్ని. తర్వాత ఇంకొకటి చూడండి, ప్యాసి ధర్తి దేఖ్ మాంగ్తి. ప్యాసి ధర్తి, ప్యాసి అంటే ఇక్కడ ప్యాస్ అని అర్థం. ప్యాసి అంటే దప్పికతో ఉన్నటువంటి ధర్తి అంటే భూమి దప్పికతో ఉన్నది. ఇక్కడ దప్పిక అంటే దాని అర్థం మనము నీళ్ళు లేకుండా ఉంటాం కదా, దాని దప్పిక అంటాం, దాహం. సో ఇక్కడ భూమి దాహంగా ఉంది, అంటే ఎండాకాలం ఈ సీజన్ అయిపోయింది, ఆ ఋతువు అయిపోవడం వల్ల భూమి మొత్తం కూడా ఎండిపోయింది. ఇప్పుడు వర్షం కొరకు వెయిట్ చేస్తూ ఉంది, వర్షం కొరకు వెయిట్ చేస్తూ ఉంది. కాబట్టి భూమి మేఘోं से पानी मांग रही है. భూమి మేఘాలను పానీ మాంగ అంటే వర్షం కురిపించమని అడుగుతుంది. ఎందుకు? వర్షం కురవడం ద్వారా భూమి అనేది చాలా పచ్చగా మారుతుంది. కాబట్టి ఇక్కడ భూమి కూడా మేఘాలను వర్షం అడుగుతుంది. సో ఇది ఇంట్రడక్షన్. తర్వాత మనకి ఇక్కడ ఉద్దేశం, ప్రతి పాఠానికి ఒక ఉద్దేశం ఉంటుంది. అంటే ఈ టెక్స్ట్ బుక్ లో విద్యార్థులు ప్రతి పాఠానికి సంబంధించి ఒక ఉద్దేశం నేర్చుకోవాల్సి ఉంది. అంటే మీకు ఈ పాఠము పెట్టడానికి, అంటే మీకు ఈ పాఠం చదవడానికి మీకు ఉద్దేశించబడినటువంటి ఉద్దేశం ఏంటి అంటే ప్రకృతికే ప్రతి, అంటే ఇది విద్యార్థులకు సంబంధించింది. గుర్తుపెట్టుకోండి, ఉద్దేశం అనేది విద్యార్థులకు సంబంధించింది. ప్రత్యేకంగా మీరు ఏ ఉద్దేశంతో ఈ పాఠం చదువుతున్నారు అని అర్థం. प्रकृति के प्रति काव्य रचनाओं के प्रोत्साहन के साथ साथ सौंदर्य बोधपाना और मनोरंजन करना. అంటే విద్యార్థులు ఈ పాఠం ద్వారా ప్రకృతికి ప్రతి కావ్య రచనానికి ప్రోత్సాహం, అంటే ఈ పాఠం చదువుకొని ప్రకృతి పట్ల ప్రేరితులయ్యి రచనలు చేయడం. తర్వాత సౌందర్య బోధపాన, అంటే సౌందర్య బోధపాన అంటే ఈ సౌందర్యాన్ని చూడడం, అనుభవించడం, వాటి గురించి తెలుసుకోవడం. తర్వాత మనోరంజన కన్నా, అంటే మనోరంజన, విద్యార్థులు ఈ పాఠం చదువుకుని మనోరంజన అంటే ఎంటర్టైన్మెంట్, అంటే మీ మనసు ఆహ్లాదకరంగా మారాలి ఈ
పాఠం చదువుకొని, ఈ కవిత చదువుకొని, కాబట్టి ఇది ఈ పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ విధా విశేష్. చూడండి, మీకు ఈ లెసన్ నుండి లాస్ట్ లెసన్ వరకు మీకు విధా విశేష్ అనేది ఒకటి ఉంటుంది. అంటే విధ అంటే మీరు సింపుల్ గా చెప్పాలి అంటే పాఠము, ఇది ఏ రకమైనటువంటి పాఠము అని చెప్పేటటువంటి ఒక విషయం. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బరస్తే బాధ కవితా పాఠం, రేపొద్దున అంటే నెక్స్ట్ సెకండ్ లెసన్ మీకు గద్య పాఠం రావచ్చు, ఇంకొక లెసన్ పద్య పాఠం రావచ్చు. అప్పుడు ఏమవుతుంది అంటే ఒకటి గద్య విధ, కవితా విధ, పత్రలేఖన్ విధ, నిబంధ విధ, ఈ రకంగా రకరకాలుగా ఉంటాయి విధాలు. సో ఇక్కడ చూడండి, బరస్తే బాదల్ కవితా పాఠే, బరస్తే బాదల్ కవితా పాఠే అంటే ఇది ఒక కవితకు సంబంధించినటువంటి పాఠం. అంటే మీరు చదువుకోబోయే పాఠము कविता पाठ। कविता भावनाओं को उदात्त बनाने के साथ साथ सौंदर्य बोध को भी सजाती संवारती है। कविता అనేది భావనాओं को उदात्त बनाना అంటే మన లోపల ఉన్నటువంటి ఫీలింగ్స్ ని జాగృతం చేస్తుంది, బయటికి తెప్పిస్తుంది, ప్లస్ सौंदर्य बोध को सजाती संवारती है। सौंदर्य बोध అంటే ఈ సౌందర్యాన్ని మనం కవిత ద్వారా చూడగలుగుతాం, అంటే వేరే రూపాలుగా కూడా చూడగలుగుతాము, కానీ సౌందర్యాన్ని కవిత ద్వారా మనము ఈ పాఠంలో చూడొచ్చు అని అర్థం। నెక్స్ట్, प्रस्तुत कविता नाद के साथ गेय योग्य है। प्रस्तुत कविता ఈ పాఠము నాద్ కే సాత్ అంటే ధ్వని కే సాత్ గేయ యోగ్య హే। గేయ అంటే పాడదగినటువంటిది, అంటే ఈ పాఠము మనము పాడుతూ అంటే ఈ కవిత పాడుతూ పూర్తి చేయొచ్చు, పాడేటటువంటి కవిత। నెక్స్ట్ కవి పరిచయం। ఇక్కడ కవి పరిచయం श्री सुमित्रानंद पंत जी का जन्म सन 1900 అంటే సన్ 1900 లో ఈయన జన్మ జరిగింది। ఇక్కడ అల్మోడాలో జన్మ జరిగింది। తర్వాత ఈయన జననం ఇక్కడ అంటే అల్మోడాలో సన్ 1900 అంటే 1900 లో ఈయన జన్మించారు, కవి జన్మించారు। తర్వాత మృత్యు 1977 1977 లో ఈయన చనిపోవడం జరిగింది। తర్వాత చూడండి, ప్రకృతి के बेजोड़ कवि माने जाने वाले అంటే ప్రకృతి యొక్క బేజోడ్ కవి, బేజోడ్ అంటే అనుపమ్ అంటే అద్భుత, అంటే ప్రకృతి వర్ణనలో ఒక అద్భుతమైనటువంటి కవి ఎవరు అని అంటే సుమిత్రానంద పంత్। అందుకే ఇక్కడ इंट्रोडक्शन पार्ट लो ఏమి ఇవ్వడం జరిగింది, प्रस्तुत प्रकृति के बेजोड़ कवि माने जाने वाले, प्रकृति के बेजोड़ कवि माने जाने वाले श्री సుమిత్రానందన్ పంత్। అంటే ప్రకృతి వర్ణనంలో ఈయన ఒక అద్భుతమైన కవి అని అర్థం। అటువంటి కవి యొక్క జన్మ ఇది, మృత్యము ఇది। ఈయన జన్మ ఎక్కడ జరిగింది, అల్మోడా మే హుआ। साहित्य लेखन के लिए इन्हें साहित्य अकादमी, सोवियत रूस और ज्ञानपीठ पुरस्कार दिया गया। అంటే సాహిత్య లేఖన్ కే లియే, సాహిత్య లేఖన్ కే లియే అంటే ఈయన రాసినటువంటి రచనలకు గాను ఈయనకు వచ్చినటువంటి పురస్కారాలు అంటే అవార్డ్స్ ఏంటి, సాహిత్య అకాదమీ పురస్కార్, సోవియత్ రూస్, తర్వాత జ్ఞానపీఠ పురస్కార్। జ్ఞానపీఠ పురస్కార్ చిదంబర అనే రచనకు ఈయనకి ఇవ్వడం జరిగింది। తర్వాత ఈయన రచనలు వీణ, గ్రంథి, పల్లో, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కళా और బూఢా చాంద్ ఈయన రచనలు। కాబట్టి మీరు కవి పరిచయం చాలా క్షుణ్ణంగా చాలా పర్ఫెక్ట్ గా చదువుకోవాలి। ఎందుకు అంటే కవి పరిచయం మీకు అర్థగ్రాహిత ప్రతిక్రియలో ఉన్నటువంటి 4 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న సాధారణంగా కవి పరిచయం నుండి ఇవ్వడం జరుగుతుంది। కాబట్టి
మీరు కంపల్సరీగా కవి పరిచయం చాలా పర్ఫెక్ట్ గా చదువుకోవాలి. ఇది ఇవాల్టి లెసన్. తర్వాత నెక్స్ట్ లెసన్ లో మనము కవిత గురించి చదువుకుందాం. ఓకే.